హలో గైస్, నేనైతే కనుక ఈ రోజు ఎవరు ఎలిమినేట్ అయిపోయారు అని చెప్పేసి అయితే చెప్పాను. ఆల్రెడీ ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అని చెప్పేసి ఒక వీడియో చెప్పాను ప్రీవియస్ వీడియోలో. ఈ రోజు ఎవరు ఎలిమినేట్ అయిపోయారు అనేది చెప్తాను అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. అంటే ఒక ఇద్దరి మధ్యకి ఇట్లా జరుగుతుంది, వీళ్ళిద్దరిలో ఎవరో ఒక్కరు వెళ్ళిపోతారు అని అనుకున్నాము. కానీ అస్సలు అంటే అస్సలు ఊహించలేదు ఇది. ఎందుకంటే బిగ్ బాస్ కూడా అన్ని విధాలుగా ఆలోచిస్తాడు ఓటింగ్ ప్రకారం. అండ్ ఆల్సో వాళ్ళ మధ్య జరిగేది ఏదన్నా బయటకి ఇంకా ఎక్కువ పోర్ట్రే అవుతుందా, వేరే వాళ్ళకి మధ్యలో జరిగేది లైక్ బాగా ఫైర్ ఉండేది ఏదైనా ఉండిద్దా అని అనుకుంటే కనుక వాళ్ళు ఉంచుతారు అనమాట. ఈ రోజు అంటే రేపు ఎలిమినేట్ అవ్వబోయేది ఎవరు మధ్యలో పడింది అని అంటే, నార్మల్గా మనం ఎవరు అనుకున్నాము, డేంజర్ జోన్లో రీతు, ఫ్లోరాస్ అయినా అండ్ సృష్టి అనుకున్నాం. కానీ మనకి రీతు డేంజర్ జోన్లో నుంచి సేఫ్ అయింది అండ్ ఫ్లోరాస్ అయినా కూడా సేఫ్ అయింది. ఎవరిద్దరికి పడిందంటే లాస్ట్ లో డీమన్ పవన్ కి సృష్టి వర్మకి పడింది అనమాట. వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అని చెప్పేసి అనింది. అఫ్ కోర్స్ డీమన్ పవన్ సేఫ్ అయిపోతాడు, సృష్టి వర్మ ఎలిమినేటెడ్ ఇన్ ద ఫస్ట్ వీక్ అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదంటే నేనైతే కనుక ఫ్లోరస్ అయినా సృష్టి వీళ్ళిద్దరిలో ఉండిద్ది అని అనుకున్నా. కానీ డెమన్ పవన్ సృష్టి వర్మకి వెళ్ళిద్ది అని అనుకోలే. ఇక్కడ ఫ్లోరస్ అయినా కూడా ఎందుకు లేదంటే సంజన వల్ల. ఎందుకంటే ఏదో ఒక విషయంలో సంజనకి మన ఫ్లోరస్ అయినాకి ఏదో ఒక విషయంలో గొడవ అవుతుంది కాబట్టి దాన్ని కొంచెం ఇంకా తగ్గియచ్చు అన్న టైప్లో బిగ్ బాస్ ఫిక్స్ చేసుకున్నట్టుగా అనిపించింది. అండ్ ఓట్స్ కూడా పక్కగా సృష్టి వర్మ వెళ్ళిపోవాల్సింది. ఎందుకంటే అసలు ఫస్ట్ వీక్లో ఎక్కడా లేదు. ఒక ఫస్ట్ ఎపిసోడ్లో మధ్యలో ఏదో ఒక దగ్గర జస్ట్ ఒక వర్డ్స్ యూజ్ చేసి అట్లా మాట్లాడిందంటే, మిగతాదంతా ఏ ఎపిసోడ్లో కూడా ఆమె కంటెంట్ అనేది కొంచెం అంటే కొంచెం కూడా కనిపించలేదు. ఇదైతే కనుక ఫెయిర్ ఎలిమినేషన్ ఫస్ట్ వీక్కి. ఇంతే. ఈరోజు నెక్స్ట్ వీక్ ఇంకా ఎవరెవరు వస్తారు ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ చిన్నగా ఎపిసోడ్స్ అయ్యే కొద్దీ మనం ఆ రివ్యూస్ చూసుకున్నాం. ఇంత లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.